నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కొన్ని రోజుల కిందట నేను రాజకీయ చక్రబంధంలో టీటీడీ టాలీవుడ్ అనే ఒక థంబ్‌నెయిల్‌తో ఒక వీడియో చేశాను. పెద్దగా వ్యూస్ పోలేదు. ఎందుకంటే అందులో కాంటెస్ట్ గాని, కంటెంట్ గాని చాలామంది నచ్చకుండకపోవచ్చు. కానీ అదే నిజమవుతోంది. తర్వాత ఒక్కొక్క రాజకీయ నాయకుడు మాట్లాడుతుంది గానీ, ప్రజల్లో వస్తున్న అభిప్రాయాలు అట్లాగే సినీ రంగం నుంచి ప్రముఖ హీరోలు వాళ్ళు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలంతా గూడా నేను ఆ రోజు చేసిన వీడియోతోనే మీరు లాస్ట్‌లో లింక్ పెడతాను. మళ్ళీ ఒకసారి అందులో కంటెంట్ చూడొచ్చు. రాజకీయ పార్టీలకు అసలు ఎవరిచ్చారు టీటీడీ మీద మాట్లాడాల్సింది? లేదా టీటీడీ గురించి ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, శాన్ సిటీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ పవిత్రతను ఎందుకు మంటగలుపుదాం అనుకుంటున్నారు? మీ రాజకీయాల ప్రయోజనాల కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామిని మధ్యలోకి ఎందుకు లాగుతున్నారు? ఈ మధ్య కొన్ని సినీ షోస్లో కూడా చూస్తున్నాము. యాంకర్లంతా కూడా మాట్లాడితే టీటీడీని తీసుకొని వస్తున్నారు. వెంకన్న స్వామి గురించి మాట్లాడుతున్నారు. గత కొన్ని రోజులుగా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం లేదా ఎపిసోడ్స్ చూసుకున్నా కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక సడన్గా తిరుపతి కల్తీ లడ్డు విషయాన్ని ఎవరు తెర మీదకి తీసుకొచ్చారు. నిజంగా అక్కడ అసలు లడ్డు కల్తీ జరిగిందా? ఎందుకంటే నేను దాని మీద కూడా బాగా రీసెర్చ్ మీద ఒక వీడియో ఒకటి పెట్టాను. అది కూడా లింక్ చివరిలో ఇస్తాను. అసలు ఆ టైంలో తిరుమలలో కల్తీ లడ్డు అనే ఒక వ్యవహారాన్ని తీసుకొని వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ ఆడింది ఎవరు? అంతకుముందు ఏమన్నా జరిగిందా? అదేనా మొత్తం అంతా కూడా? ఆ తర్వాత ఏం జరిగింది? సిట్ ప్రోబ్ వేసామన్నారు. సిట్ ప్రోబ్ కూడా ఎక్కడ దాకా వచ్చింది ఎవరికీ తెలియదు. అసలు కల్తీ లడ్డు వ్యవహారం ఏం జరుగుతుందో కూడా భక్తులకు ఎవరికీ తెలియదు. కేవలం హిందూ మనోభావాలతో ఆడుకుంటానికి లేదా పరిపాలనని డైవర్ట్ చేయడానికి, ఇష్యూని డైవర్ట్ చేయడానికి అన్న ఒక అభిప్రాయం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆ ఇన్సిడెంట్ జరిగిన ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? తిరుపతిలో తొక్కిసలాట తర్వాత లడ్డు కౌంటర్లో షార్ట్ సర్క్యూట్ అవ్వటము, కంప్యూటర్లు కాలిపోవటము, తిరుమల ఘాట్ నుంచి వస్తున్న బస్సు చిన్న ప్రమాదానికి గురయ్యి 15 మంది గాయపడ్డము, ఆ తర్వాత బ్లాక్లో టికెట్లు నడవు ఏమీ లేదు అంటూ కూడా చెప్పిన ప్రభుత్వం ఈరోజు 300 రూపాయలు బ్లాక్లో అమ్ముతూ పట్టుబట్టము, ముంతాజ్ హోటల్ ఇన్సిడెంట్ని ఎన్నికల ప్రచారానికి వాడుకున్న వాళ్ళు అప్పుడు గత ప్రభుత్వం దానికి పర్మిషన్ ఇచ్చిందని చెప్పి హడావిడి చేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళీ టీటీటీ రద్దు అన్నాక మళ్ళీ ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? రెండు పార్టీల మధ్య ఎక్కడా తేడా లేదు. అప్పటి గత ప్రభుత్వం జగన్ అయినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా లేదా కూటమి ప్రభుత్వం అయినా సెంటర్ ఆఫ్ ఫోకస్ని మొత్తం అంతా కూడా టీటీడీ ఇష్యూని తీసుకొని వస్తున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాలను బట్టి. ఒక పక్క సనాతన ధర్మం మాట్లాడతానంటారు, సనాతన ధర్మం గురించి మాట్లాడతాం, పవిత్ర కాపాడతామంటారు. మళ్ళీ ఏమన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ముఖ్యంగా తిరుమలకి సంబంధించి పిక్చర్లో ఫ్రేమ్లో కనబట్టలేదు కొంతమంది రాజకీయ నాయకులు. ఏం జరుగుతోంది? ఎందుకు టీటీడీ ఇష్యూని లేదా టీటీడీ అటానమస్ బాడీ, రాజకీయాలకి సంబంధం లేదు, రాజకీయ పార్టీలకి సంబంధం లేదన్న మీ రాజకీయ పార్టీలంతా కూడా ఎందుకు అక్కడంత ఫోకస్ పెడుతున్నాయి? ఎందుకు అంత ప్రెషర్ పెడుతున్నాయి? చైర్మన్ను మార్చామన్నారు, ఈవోను మార్చామన్నారు, లడ్డు అంతా కూడా ఇప్పుడు చాలా బాగుందని చెప్పి సోషల్ మీడియాలో అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో చాలామందితో కొన్ని బైట్స్ కూడా ఇప్పించారు. తిరుపతి తిరుమల మొత్తం అంతా మారిపోయిందన్నారు. తిరుపతిలో ఈరోజు చూస్తే వైన్ షాప్కి ఎప్పుడు ఏమన్నా పర్మిషన్స్ ఇచ్చారు. తిరుమల కొండపైన కూడా 24 గంటల ముందే ఎగ్ బిర్యానీ ఇట్లా మద్యంతో దొరికారు తమిళనాడు భక్తులు. సో ఎక్కడ ఏ పార్టీలకి కూడా మాట్లాడే హక్కు లేదు టీటీడీ గురించి. వాళ్ళు అట్లా చేశారంటే మేము ఇట్లా చేసామని, మీరు ఇట్లా చేశారా మేము అట్లా చేసామని. అందుకే కేంద్ర ప్రభుత్వం జోక్యం అవసరమైంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం అవసరమైన ఒక ఉత్తరం రాశాక సంజీవ్ కుమార్ జిందాల్ ఇట్లా 20వ తారీఖు వస్తారన్న దాన్ని రద్దు చేయించి ఇప్పుడు కేంద్ర హోంశాఖకి సంబంధించిన వ్యక్తే టీటీడీ బోర్డులో మెంబర్గా కూడా ఉంటారని చెప్పి మళ్ళీ జీవో ఒకటి రిలీజ్ అయింది. అసలు కేంద్రం జోక్యం అవసరం ఎందుకు పడింది టీటీడీ విషయంలో? గత కొన్ని నెలలుగా చూస్తే టీటీడీలో మొత్తం అంతా కూడా ఆఖరికి పరకామణిలో కూడా చోరీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఎవరికి వాళ్ళకి ఎంత అందితే అంత దోచుకుంటాం, లేదంటే రికమెండేషన్లు. గత ప్రభుత్వంలో చూసాం మనం,
అప్పుడు మినిస్టర్గా పనిచేసిన ఒక మహిళ పూర్తిగా కూడా బ్లాక్లో అమ్ముకున్న శ్రీవాణి టికెట్లని లక్షలు దోచుకున్నారని విమర్శలు అవన్నీ కూడా కేసులు ఎక్కడికి వెళ్ళినాయి. వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, టీడీపీ కూటమి అవ్వచ్చు, ఎవరికైనా కూడా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లో లాగాల్సిన అవసరం ఏమిటి? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇది ఏ రాజకీయ పార్టీలకి సంబంధించిన వీడియో కాదు, లేదా రాజకీయ పార్టీలను ఎవరిని విమర్శిస్తూ కాదు. టీటీడీని దయచేసి ప్రపంచం మొత్తం చూస్తోంది. ప్రపంచంలో హిందూ ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తులందరూ కూడా ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అందుకే ఒక సమయంలో నేను ఒక వీడియో కూడా శబరిమలకి సంబంధించినప్పుడు ఫ్రీ టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అని ఒక వీడియో కూడా చేశాను. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇలాంటి చోట పడినప్పుడు ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా ఆ వీడియోలో ఉన్నాయి. ఇప్పటికైనా దయచేసి అది జగన్ ప్రభుత్వంలో జరిగింది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరిగిన మీరందరూ కూడా తిరుమల పవిత్రను కాపాడడానికి ప్రయత్నించండి తప్ప మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం దయచేసి ఈ టీటీడీని వాడుకొని భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో టీటీడీని డిఫేమ్ చేయడానికి మాత్రం ప్రయత్నించకండి. థ్యాంక్ యూ.